ఎట్లుంది ఇక్కడ రాజకీయ పరిస్థితి? రాజకీయ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా బాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చేసినటువంటి పాదయాత్ర, సంక్షేమ పథకాలు, పెన్షన్ల పంపిణీ అంతా బాగుంది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి ఇక్కడ? పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారండి. రాబోయే రోజుల్లో ఆయనకి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉందండి? గెలుస్తారండి, ఒక 60-70 వేల నుండి గెలుస్తారు. అయితే క్షేత్రస్థాయిలో చూసినట్లయితే జగన్ కి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? ఆల్మోస్ట్ 175 వచ్చారు. అయితే బయట చూస్తే చాలా గట్టి పోటీ, ముగ్గురు కలిసి ఏకమై ఒక కూటమిగా పొత్తు పెట్టుకొని వస్తున్నారు కాబట్టి ఈ వైసీపీ మీద ఎంతవరకు ఆ ప్రభావం ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు ఏకమైనారు. పవన్ కళ్యాణ్ గారి నుండి ఏమవుతుందంటే బీజేపీ నుండి ఏం చేసినారండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం లేదండి. ఇచ్చిన హామీలనే వాళ్ళు నిలబెట్టుకోకపోవడంతో ఇక్కడ మా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. 100% జగనన్నతో సంక్షేమంతో ఆ రోజు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ జగనన్న చేసిన సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పనులతో 100% జగనన్నకు మద్దతుగానే ఉన్నారు. 1వ తారీఖు నుంచి చూసినట్లయితే పింఛన్లు కూడా ఆపివేయడం జరిగింది. అవునండి. చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఎన్నికల ఈసీ దగ్గరికి వేసి వాళ్ళు కుట్రపూరిత రాజకీయాలు చేసి డోర్ టు డోర్ పొద్దున్నే వాలంటీర్లు పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఈరోజు వాళ్ళు చేసిన దానివల్ల పెన్షన్లు లేట్ అవ్వడము, ఇప్పుడున్న ఎండ తీవ్రత వల్ల పెన్షన్లు తీసుకోవడము వాళ్ళకి ఇబ్బందికరంగా మారే విధంగా వాళ్ళు సృష్టించి పెడుతున్నారు. ఎవరి జెండా వాళ్ళు మోస్తే ఒక ఎమ్మెల్యేనో, ఒక ఎంపీనో, ఒక సీఎంఓ కావచ్చు, పక్కన వాళ్ళ జెండా మోస్తే జెండా కూలీ అవుతాడు. ఎప్పటికి కానీ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ ఎజెండా జెండా కూలీ ఎజెండా. మొత్తానికి ఇప్పుడు ఎవరండి కూలీ? పవన్ కళ్యాణ్. అయితే వాళ్ళు కూటమిగా వస్తున్నారు కదా, ఏంది పరిస్థితి ముగ్గురు కలిసి? అన్న 24 అన్నారు, లాస్ట్కి 21కి వచ్చింది. ఇప్పుడు దాంట్లో కూడా డిక్లరేషన్ లేదు సీట్లు. ఇప్పుడు ఆ ముగ్గురు వల్ల వైసీపీకి ఎటువంటి ప్రభావం అనేది ఉండదా? ఎటువంటి ప్రభావం ఉండదన్నా. మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చాయంటారు అన్న? 175 అన్న. తిరుగులేదన్న. ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు? అన్న నేను మార్కెట్ లో పని చేస్తా, ఊరు తిరుగుతుంటా, ఒక్క ఊర్లో ఉండను, ప్రతి ఒక్క చోట తిరుగుతా ఉంటాను. ప్రతి ఒక్కటి ఆంధ్ర తిరుగుతా ఉంటా, తమిళనాడు తిరుగుతా ఉంటాను, ఇటు విజయవాడ, గుంటూరు, కర్నూలు ఇవన్నీ తిరుగుతా ఉంటానన్న. ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా జగన్ జగన్ జగన్. అయితే ఇప్పుడు బయట చూసినట్లయితే ఓవరాల్ గా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇస్తున్నారు కదా. అవునన్న. 1వ తారీఖు నుంచి ఆపేసినారు, ఎందువల్ల అన్న? ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రజలకి ఇబ్బంది పెట్టాలా అని చెప్పి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ 2 రోజుల్లోనే మనకు జగనన్న రేపు సీఎం కాకపోతే ముసలోళ్ళు కానీ ఎవరు కానీ వాలంటరీ వ్యవస్థ లేకపోతే ఎలాంటి అవస్థ పడతారో తెలుసుకోవాలి అందరూ. ఇది మంచి ఉదాహరణ మనకు. మొత్తానికి ఇదంతా ఎవరు చేశారంటారు? అయితే ఇదంతా చంద్రబాబు కుట్రే అన్న. ఎవరి మీద ఇదంతా? ముసలాళ్ళ మీద కక్ష, లేకపోతే జగన్ మీద? వైసీపీ కార్యకర్తల మీద. వైసీపీ గెలుస్తుందని చెప్పే భయంతో. ఇక్కడ రాజకీయంగా పరిస్థితి చూస్తే రాజకీయం పరంగా సూపర్ గా ఉంది. జగన్మామయ్య అయితే పర్ఫెక్ట్ కొన్నాడు. పర్ఫెక్ట్ సీఎం. ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని కావచ్చు. ముందు అయితే ఎడ్యుకేషన్ ముందు ప్రభుత్వం, టీడీ ప్రభుత్వం అయితే ఎడ్యుకేషన్ లో టాయిలెట్స్ కానీ లేవు, వాష్రూమ్ గా సరిగా లేవు. ఇప్పుడు చూస్తే ఎడ్యుకేషన్, వాష్రూమ్స్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇప్పుడు సంక్షేమ పథకాల పరంగా మనం చూసినట్లయితే ఇప్పటి వరకు టైం టు టైం అన్ని వచ్చాయా? టైం టు టైం అన్ని జగన్మామయ్య చేసినాడు. ఏమేమి వచ్చినాయి ఇప్పటి వరకు? మాకు చేతి వచ్చింది, హౌసింగ్ వచ్చింది, చదువుకునే జేవీ డిగ్రీ, ఫీజు రిమెంబర్స్ కావచ్చు, స్కాలర్షిప్, ప్రతి ఒక్కటి వస్తున్నాయి నాకు. ఇది రాలేదనే లేదు, ప్రతి ఒక్కటి వస్తాను నాకు. ఇప్పుడు అవతల ప్రత్యర్థులు చూసినట్లయితే 3 పార్టీలతో ఏకమై పొత్తు పెట్టుకొని వస్తున్నారు. 3 కాదన్నా, ఇంకా లచ్చి వచ్చిన జగన్మామయ్య ఎంట్రు కూడా పీకలేడన్నయ్యా. ఎందుకు జగన్ అంటే అంత అభిమానం మీకు? జగన్ అంటే అభిమానం కాకపోతే ఇంకేంటన్నా? ఇన్ని చేస్తున్నాడు, ఇంకా అభిమానం ఇంకేం కావాలన్నా? జగన్ కొంచెం ప్రాణాలు ఇస్తామన్నా మేము. అయితే ప్రస్తుతం మనం చూసినట్లయితే పింఛన్లు కూడా ఆపేశారు. కుట్ర వ్యవస్థ అన్న, కుట్ర రాజకీయం అన్న వాళ్ళంతా. ఈ రోజు చూడండి, సచివాలయం చుట్టూ వికలాంగులను తిరుగుతున్నారు. ఈ రోజు మా నాన్నగాని పింఛన్ వస్తుంది, మా నాన్నగానే ఇక్కడ రావాల్సిన వాడు అక్కడ ఉన్నాడు పింఛన్ కోసం. నుంచి ములకల్చరు. ఎట్లుంది ఇక్కడ రాజకీయంగా పరిస్థితి? ఇక్కడ రాజకీయం అయితే సూపర్ గా ఉందన్న. మా జగన్ అయితే ప్రతి ఒక్క ఏం చెప్పాడో ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో చూస్తే జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? ఇక్కడే 175. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత మెజార్టీతో గెలిచేదానికి అవకాశం ఉంది? ఇక్కడైతే ప్రతి ఒక్కరు జగన్ ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు ద్వారకనాథ్ రెడ్డి గారు ఫ్యాన్స్. మెజార్టీ 70 నుంచి 80. సరే, ఇప్పుడు సంక్షేమ పథకాలు మనం చూసుకున్నట్లయితే అన్ని బండాయా?
ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఆయన చెప్పింది ప్రతి ఒక్కటి నెరవేర్చారా? ప్రతి ఒక్కటి నెరవేర్చాలని ఎవరు చూపి నేను చెప్తా వాళ్ళు, నేను మాట్లాడుతూ వాళ్ళతో. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం అయితే 100% మాకు చేసినాడు. 100% నేను చెప్తున్నా 100% చేసినాడు. ఇంతకు ముందు ప్రభుత్వం ఎవరు చేశారు నాకు చెప్పండి. ఇప్పుడు ముగ్గురు కలిసి ఏకమై వస్తున్నారు. ముగ్గురు కాదు లక్ష కానీ ఇంటి జగన్ అనే ఇంటి పెట్టలేడు. జగన్ అనే ఇంటి పెట్టలేడు కాదన్నా, ముగ్గురు వస్తున్నారు, ముగ్గురు పొత్తు పెట్టుకొని వస్తున్నారు. ఒక జనసేన అధ్యక్షుడికి ఒక నిలకడ స్టెబిలిటీ అనేది లేదు. ఆయనకి చంద్రబాబు నాయుడు విమర్శిస్తాడు, నారా లోకేష్ ని విమర్శిస్తాడు, మోదీని విమర్శిస్తాడు, మైనార్టీలకి మేమున్నానంటాడు, క్రిస్టియన్లకి మేమున్నానంటాడు, మళ్ళీ వాళ్ళతోనే పోయి కలుస్తాడు. ప్యాకేజీ కోసం పోతాడు. నారా లోకేష్ నాడు ఆ పాప ఆయనకి కనీసం ఎమ్మెల్యేగా ఈ సారణ గెలుస్తాడు లేదైతే మాకు కూడా తెలియదు. మంగళగిరిలో ఎంతమంది జత కట్టినా కూడా ఒక్క జగన్ గారే సింగిల్ గానే వస్తారు, సింగిల్ గానే గెలుస్తారు, సింగిల్ గానే పరిపాలిస్తారు. సింహం ఎప్పుడు సింగిల్ గానే ప్రతి ఒక్కటి కాదన్నా. వీళ్ళు చెప్తాను ఈరోజు ప్రజల్ని సోమరి పోతులు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేను ఒకటి మిమ్మల్ని అడుగుతున్నా, సోమరు 10,000, 15,000, 20,000 వస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారా? మళ్ళా మీరు లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి, మీరు సోమరిపోతులు వాళ్ళ తాత పితామహులా? మీరేమన్నా ఉద్యోగ అవకాశాలు లేవు యువతకి అంటున్నారు. అవును, మీ ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు? వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ, ప్రతి ఒక్కటి మీరు చూడండి. ఈరోజు ప్రతి ఒక్కటి మీరు మంచి చేసే వాళ్ళకి బురద చల్లడమే మీ పని, వేరేదైతే మీ ఉద్దేశం కాదు. మీకు కూడా వణుకులో భయం పుడుతుంది. ఏమన్నానంటే మళ్ళీ జగన్ వస్తాడు, ఈసారి మళ్ళా ఇంకా మంచి పనులు చేస్తాడు, జనాలు మమ్మల్ని మర్చిపోతారు, ఏ కోసాన కూడా మేము గుర్తుకు ఉండము అనే భయం వాళ్ళు వణుకు పుట్టిస్తాంది వెన్నెముకలో. అందుకోసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ బురద చల్లే ప్రయత్నాన్ని ప్రజలైతే తిప్పికొడతారు. నాయకులు తిప్పికొట్టడం అవసరం లేదు, ప్రజలే తిప్పికొడతారు. జగన్ గారు నాడు నేడు కానీ ప్రజలు స్కూల్లో పోయి చూడండి. మీరు రోజు పిల్లలు ఎంత బాగా చదువుతుంది. మేము చదివే టైంలో, మేము చంద్రబాబు పీరియడ్లో కూడా మేము చదువుతాను స్టూడెంట్స్. మేము బయటికి మల విసర్జన కానీ మూత్ర విసర్జనకి పోవాలంటే బయటికి పోతాండి, లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరు. ఈరోజు చూడండి, ఒక తల్లిదండ్రికి ఏ మాసాలు లేని వాళ్ళు 10,000, 20,000 తీసుకొని వచ్చి కాలేజీలు కట్టి వాళ్ళు కట్టలేక వడ్డీ వాళ్ళు వచ్చి పీడిస్తా అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లనే మాకు తెలుసు. మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఈ రోజు జగన్ గారు నాడు నేడు కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి మంచి చేస్తున్నారు. మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాము, ప్రతి ఒక్కటి జగన్ గారి ప్రభుత్వంలో బాగుంది, ద్వారకన్న గారి ప్రభుత్వంలో బాగుందండి. ఎక్కడి నుంచి? అంగళ్ళనా ఎట్లుంది ఇక్కడ పరిస్థితి రాజకీయంగా? ఇక్కడ సూపర్ గా ఉందన్నా. రాబోయే రోజుల్లో జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం? 175 నా. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? ద్వారకనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఎంత మెజార్టీతో గెలిచేదానికి? 1,00,000 మెజార్టీ ఉందా? పక్కా 1,00,000 మెజార్టీ. 1,00,000 మెజార్టీ సార్. ఈ అభివృద్ధి 30 ఏళ్ళుగా ఏ నాయకుడు ఈ తమ్మల్లపల్లి వైపు ఎమ్మెల్యేగా ఎంతమందో గెలిచారు కానీ ఈ యువత వరకు ఏ నాయకుడు స్వార్థంగా వెళ్ళిపోయారు కానీ బెంగళూరు, హైదరాబాద్ మా ద్వారకన్నా పొద్దున్నే లేస్తే సూర్యుడు ముదించకనే 6 గంటలకే ప్రజల్లో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా చిన్న కార్యకర్త దగ్గర కూడా నెంబర్ ఉంటుంది. హలో అన్న, మీకు కష్టం వచ్చింది, మాకు ఈ సుఖం ఉంది, మా పెళ్ళి ఉంది, మీరు రాండి అంటే తప్పకుండా వస్తా బాబాజాన్, తప్పకుండా వస్తా. నేను ఒక చేనేత కార్మికునన్నా. 5 ఏళ్లలో నాకు 1,20,000 అమౌంట్ వచ్చింది. మా నాన్నకు పింఛన్ వస్తుంది, మా అమ్మకు వచ్చి 5 వస్తుంది చేయూత. ఇంకేం కావాలన్నా? గతంలో ఏం లబ్ధి చేకూరలేదా గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో 0 0 టోటల్ గా 0. ఎట్లుంది ఈసారి రాజకీయ పరిస్థితి ఇక్కడ? జనాల్ని చూస్తేనే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది జనాదరణ ఎట్లుంది అనేది. ఊరికే కొందరు మాటలని అది ఇది అంటున్నారు అంతేగాని జనాల్ని చూసినాక అర్థమైంది ఏమంటే క్లియర్ గా అన్న ఈరోజు వచ్చాడు మా తమ్మలపల్లి నియోజకవర్గానికి. అన్న ఎంటర్ అయిన తర్వాత పరిస్థితి ఎట్లుంది అనేది మీరే చూడొచ్చు ఒకసారి. అయితే రాబోయే రోజుల్లో జగన్ అన్నకి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది? 175 కన్ఫామ్. ఇదైతే చాలా మంది ఇది అయ్యే పరిస్థితి కాదు అనుకుంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక వాలంటరీ వ్యవస్థ వల్ల గ్రౌండ్ లెవెల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి అయితే ఖచ్చితంగా 100% జగన్ అన్న కల్లే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. 175 కన్ఫామ్. అయితే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి చూసినట్లయితే గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇచ్చేది కూడా ఆపేసినారు. ఎట్లుంటదండి రాబోయే రోజుల్లో పరిస్థితి? అలా నెక్స్ట్ పరిస్థితి ఏం లేదు, గెలిచేదైతే జగన్ అన్నే. ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కోసమైనా ఖచ్చితంగా జగన్ అన్నని గెలిపించుకుంటారు. ఈ వ్యవస్థ ఒకటి చాలు అన్నని గెలిపించడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏమంటే అన్న పెట్టిండే పథకాలు, అమ్మఒడి కానీ, నెక్స్ట్ పెన్షన్ ఇంటింటికే పోయి ఇవ్వడం కానీ, బియ్యం బండ్లు పెట్టడం కానీ,
నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా చేయూత, వైఎస్ఆర్ ఆసరా, నెక్స్ట్ ఇంకా మెడికల్ కాలేజీలు ఎన్ని వచ్చాయన్న. మెడికల్ కాలేజీలు ఇంతవరకు లేవు. ఇన్ని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయినాడు? ఇన్ని మెడికల్ కాలేజ్ మా మదనపల్లిలో మెడికల్ కాలేజ్ కడుతున్నారన్న. నెక్స్ట్ ఇంకేమంటే ఊర్లో సచివాలయం, విలేజ్ క్లినిక్, రైతు భరోసా కేంద్రము ఇన్ని తెచ్చారన్న. ఇవి చాలదా? ఇంతకంటే అభివృద్ధి? ఎప్పుడు రాజధాని రాజధాని అంటుంటారు. రాజధాని వస్తే మా ఊర్లో విలేజ్ క్లినిక్ రాలేదు కదన్నా. రాజధాని వస్తే మా ఊర్లో ఇంతకుముందు రాజధాని ఉన్నింది, సచివాలయం లేదే మా ఊర్లో. ఇప్పుడు రాజధాని కట్టకపోయినా, రాజధాని లేకపోయినా మా ఊర్లో సచివాలయం ఉంది, ప్రజల వద్దకే పరిపాలన ఉంది. గాంధీజీ గల స్వరాజ్యము, గాంధీజీ కళలు కన్నట్లే స్వరాజ్యం ఇప్పుడు ప్రస్తుతం ఇట్లే ఉందన్న. ఎట్లా అంటే గాంధీజీ ఏమన్నారు? పల్లెలు ప్రజల వద్దకే పాలన ఉండాలా, ప్రజల చేతిలో పాలన ఉండాలా. ప్రజెంట్ నేను చిన్న కార్యకర్త అన్న. కార్యకర్త అంటే నేను ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను. మామూలుగా ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటాను. నా పేరు తెలుసు ఆయనకి. నా పేరు ఆరిఫ్ అని పిలుస్తారు. అంగళ్ళకి వస్తే ఏం రా, ఏం చేస్తున్నావు, తిన్నావా, బాగుండవా? నా పరిస్థితి ఏంది? నా పేరుతో పిలిచి మాట్లాడే అంత మంచి విలువ ఇచ్చే అంత నాయకుల్ని మాకు ఇచ్చినారన్న ద్వారకనాథ్ రెడ్డి గారిని. జగనన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ద్వారకనాథ్ రెడ్డి గారిని మాకు ఎమ్మెల్యేకి ఇచ్చినందుకు. ఎట్లుంది సార్ ఇక్కడ రాజకీయ పరిస్థితి? బ్రహ్మాండంగా ఉంది. ఏ పార్టీ అండి ప్రస్తుతం? వైఎస్ఆర్ చెప్పని బ్రహ్మాండంగా. రాబోయే రోజుల్లో ఏ పార్టీ గెలిచేదానికి అవకాశం ఉంటుంది? వైఎస్ఆర్ చెప్పని. ఎంత మెజార్టీతో? ఇక్కడ ప్రాంతీయంగా చూస్తే తమ్మలపల్లి దాదాపు 60,000 నుండి 70,000 లోపల మెజార్టీ, అత్యధిక మెజార్టీతో గెలిచాడు ద్వారకనాథ్ రెడ్డి గారు. పైన ఎన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది? 175. వై నాట్ 175 అంటున్నారు కాబట్టి ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో ఈ రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వచ్చేదానికి అవకాశం ఉంటుందా అంత మెజార్టీ? ఖచ్చితంగా 100% వస్తారు. ఈ సంక్షేమ పథకాలపైన, అదేవిధంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ పైన మీ అభిప్రాయం? అసలు ప్రతి ఒక్క పథకం ఎత్తుకున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చినారు. ప్రతి ఒక్కటి ఇచ్చినారు కాబట్టి జనాలు ప్రతి ఒక్క ఓటరు కలిసి జగన్మోహన్ రెడ్డి పైన ఆచుక్తో చూపిస్తూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మన జగన్మోహన్ రెడ్డికి ప్లస్ మన ద్వారకనాథ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆశిస్తున్నాం. ఎంపీ గారితో కూడా ఈ ప్రభుత్వాన్ని కంపేర్ చేసుకుంటే తేడాలు ఏంటండి? తేడాలు మా జగన్మోహన్ రెడ్డి మా పరిపాలన అతి క్లారిటీగా బాగుందండి. ఇన్ని ఏళ్ళు చేసిన ప్రభుత్వాల పైన, ఇన్ని ఏళ్ళు చేసిన ఎమ్మెల్యేల అభివృద్ధుల పైన మా ద్వారకనాథ్ రెడ్డి గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక సంక్షేమాలతో ముందుకు దూచుకెళ్తున్నారు. జగన్ సీఎం అయితే మన రాష్ట్రము పరిపాలనగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీఎం అయితే స్కాములు తప్ప ఏది ఉండదు. ఇది పక్క ప్రజలు కోరుకుంటే మాట. ఇది అయితే అభివృద్ధి గత ప్రభుత్వంలో అట్టుంది, ఈ ప్రభుత్వంలో అట్టుంది. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే అభివృద్ధి ఎంత ఉందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వాళ్ళ స్కాములతో వాళ్ళ అభివృద్ధి బాగుంది. ఈయన జగన్ సీఎం అయితేనే పేద సాధకు ఇంటికి వచ్చి కడుపు తట్టి డబ్బులు పడిపోతాను. అయితే రాజధాని మీద మీ అభిప్రాయం ఏంది? ఒకటి ముద్ద లేకపోతే 3 ముద్ద అంటారా? నాకు 3 ముద్దు. ఎందుకండి 3 ముద్దు అంటే ఆడ నువ్వు నీ కమ్మ సామాజిక వర్గాన్ని పెట్టుకొని కొనేసినావు భూములన్నీ. నీకు కావాలా, ప్రజలందరికి కావాలా? ఇప్పుడు ఫస్ట్ మనకు రాజధాని అది ఇది కర్నూలు ఉంది. కర్నూలు ఫస్ట్ హైదరాబాద్ పోయింది. ఇప్పుడు మనకు 3 రాజధానులు అంటే మళ్ళీ మన రాష్ట్రాలు చీలినా కానీ ఒక నెల్లూరు ఇది కర్నూలు ఓ పక్క, విజయవాడ ఓ పక్క, ఇది విశాఖపట్నం ఓ పక్క. ఆ ప్రజలు అట్టే బాగుంటారు, ఈ ప్రజలు ఎట్లా ఉంటారు, అన్నీ బాగుంటాయి మార్చినా కానీ. పింఛన్ల మీద మీ అభిప్రాయం మొత్తానికి ఇది ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు ఈ విధంగా చేయడం? అంటే ముసలి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా, అది మళ్ళీ మారాలంటే ఏం చేయాలి? ఇంకా ఇది తప్పునా? ఇది చంద్రబాబు నాయుడు కూడా నచ్చదు, కానీ కూడా ఇప్పటికే ఉసురు కొట్టుకుంటా అంటాడు. ఇది మాత్రం పద్ధతే కాదు, ఇది తప్పు. ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి పింఛన్ ఇస్తున్నాడు కదా, ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తానే సచివాలయంలో తీసుకొని పలిచే ముసలోళ్ళు, నడచలేని వాళ్ళు ఉన్నారు, నడిచే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాలంటీర్ల గురించి నువ్వు ఏందనుకుంటాను? చంద్రబాబు నాయుడు జగన్కి మేలు చేస్తాడారు నువ్వు అనుకోవచ్చు. వాళ్ళు ఏమనుకుంటాడారు? మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా డబ్బులు అని అది ఆలోచన చేస్తాను. ఎట్లుంది ఇక్కడ రాజకీయంగా పరిస్థితి? చాలా బాగుందండి. ఈసారి ఏ పార్టీ అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు 100% మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఆయన పాలనలో బాగా సురక్షితంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, భలే బాగున్నారండి. గత ప్రభుత్వం చూసారు, ఈ ప్రభుత్వం చూసారు, తేడా ఏంటి? గత ప్రభుత్వం ఏం చేసిందండి మీరు చెప్పండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. పెత్తందారులకు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఉండే వాళ్ళకి మేలు చేసింది, కానీ ఏ ఒక్క పేదవానికన్నా కానీ మంచి చేసిందని మీరు చెప్పండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. 37 లక్షల మందికి పెన్షన్ గత ప్రభుత్వంలో ఇస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చేసరికి దాదాపుగా 70 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. ఈ రోజు పెన్షన్ రాకుండా చేసినాడు చంద్రబాబు నాయుడు గారు.
ఎందువల్ల అండి కక్ష అవును. సాధింపు చర్యలా? ఆయన నిమ్మగడ్డ గాని, రామోజీరావు గాని, చంద్రబాబు నాయుడు గాని ప్రతి ఒక్కరు కలిసి ఈ రోజు ముసలోళ్ళకి కానీ, వికలాంగులకు కానీ, వితంతువులు కానీ పెన్షన్ రాకుండా ఈ రోజు ఈసీతో మాట్లాడించి లేఖలు రాసి ఈ రోజు ముసలి వాళ్ళకి పెన్షన్ రాకుండా సచివాలయం దగ్గర గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి ఈ రోజు నెలకొచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు చాలా సభల్లో అసలు ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదంటున్నారు. ఏంది అభివృద్ధి అంటే ఏంది? పరిశ్రమ తీసుకొని వచ్చి పెత్తందారులకు కట్టు పెట్టడం అభివృద్ధి? పెద్ద పెద్ద భూ జమీందారులకు ఇంకా మేలు జరపడమా అభివృద్ధి? నారాయణకి కానీ, గంటా శ్రీనివాసరావు కానీ, సుజనా చౌదరికి కానీ, నారా లోకేష్ గారికి కానీ వీళ్ళకు మంచి చేయడమా అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? ఒక పేద ప్రజలు, ఒక సామాన్య కుటుంబ ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేది అభివృద్ధి. ఈ రోజు ఎక్కడైనా చూడండి, ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్లు కానీ, హౌసెస్ కానీ ప్రతి ఒక్కటి చూడండి మహిళలు తరలి వస్తున్నారు, యువకులు వస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కటి ఈరోజు జగన్ వెంట నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయండి? ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసిన అభివృద్ధి ఈరోజు ఆయన వెంట నడిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది ఈసారి? కన్ఫామ్ షూర్ అండి, 130 కంటే ఎక్కువే వస్తాయి. గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఫామ్ చేస్తారు. ఇక్కడ మా ద్వారకానాథ్ రెడ్డి గారి పాలన కూడా భలే బాగుంది. ఇంతకుముందు చూడండి, ఎక్కడ కూడా ఏ ఊరికి చిన్న గ్రామంకి పోయినా కూడా 108 పోలేని పరిస్థితి, దుస్థితి, ఇంత దుస్థితి. ఈ రోజు పోయి చూడండి మీరు, దాదాపుగా 800 కిలోమీటర్ల మేరకు రోడ్లు వేసినారు, సీసీ రోడ్లు వేసినారు, తార్ రోడ్లు వేసినారు, ప్రతి ఒక్కటి వేసినారు. ఆర్బీకేలు కావండి, సచివాలయాలు కావండి, ప్రతి ఒక్కటి బాగుంది. ఈరోజు రోడ్లు వేసినారు కదా. ఇది ద్వారకానాథ్ రెడ్డి గారు నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అభివృద్ధి జరిగింది. ఈ రోజు అంబులెన్స్లు కానీ ప్రతి ఒక్కటి కానీ పోతున్నాయి, ప్రజలకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నారండి. అందుకని ఈసారి మేము మా శక్తి మేరకు, శక్తి వంచన లేకుండా ద్వారకానాథ్ గారి కోసం కానీ, మిథునన్న గారి కోసం కానీ, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి కోసం కానీ, జగనన్న గారి కోసం కానీ మేము కష్టపడి శ్రమించి మళ్ళా వాళ్ళని మంత్రివర్యులుగా, ముఖ్యమంత్రి వర్యులుగా, శాసనసభ్యులుగా మేము ఎంచుకోవడం జరుగుతుందండి.